హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రిలీజ్ చేసిన గ్రూప్ డి నోటిఫికేషన్ 2025కి సంబంధించిన వీడియో ఇది. ఓకే, ఎవరైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇందులో నా యొక్క ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మై ఎక్స్పీరియన్స్ విత్ గ్రూప్ డి యాజ్ ట్రాక్ మెయింటైనర్గా. నాకు ట్రాక్ మెయింటైనర్ ఎందుకు వచ్చింది, నాకు హై మార్క్స్ వచ్చినా సరే ట్రాక్ మెయింటైనర్గా ఎందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2019లో రిలీజ్ చేసిన గ్రూప్ డిలో ట్రాక్ మెయింటైనర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది ఒక చిన్న పొరపాటు వల్ల. ఆ పొరపాటు మీరు కూడా చేయకుండా ఉండాలంటే ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియోలో మనకు మెయిన్ ఫోకస్ చేసిన పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఆ తర్వాత కంప్లీట్ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అందులో ఎలాంటి సిలబస్ ఉంటుంది, దాన్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, అండ్ ఇంపార్టెంట్ బుక్స్, ఏ బుక్స్ని మనం, చాలా ఇంపార్టెంట్ కదా బుక్ సెలెక్షన్ అనేది, ఆ ఇంపార్టెంట్ బుక్స్ని ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా ఎలాంటి బుక్స్ ఉంటే బెటర్ ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఎలాంటి టెస్ట్ సిరీస్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత చూస్తే కనుక మనం ఇక్కడ ఈవెంట్స్ అనమాట, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది, దాని యొక్క ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క కంప్లీట్ మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ పీఈటీకి ఎంతమంది సెలెక్ట్ అవుతారు, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది, అండ్ మెడికల్ యొక్క ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, నేను హై స్కోర్ వచ్చినా సరే మనకి ట్రాక్ మెయింటైనర్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది ప్రాబ్లం ఏంటంటే నాకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఏంటో తెలియకుండే అప్పుడు. సో దాని తర్వాత నేను జాయిన్ అవ్వకుండా ఆగాల్సి వచ్చింది. నేను మీకు ప్రూఫ్ కూడా చూపించగలుగుతాను. ఇది నా యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్లో నాకు ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో రావడం జరిగింది. దీన్ని యాక్సెప్ట్ చేయకుండా జాయిన్ అవ్వలేదన్నమాట. సో ఇలాంటి మిస్టేక్ చేయకుండా మీరు కూడా జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను. అండ్ వీడియోలో వెళ్తే కనుక ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అన్నాను కదా, ఆ డేట్స్ అనేది మనకి నోటిఫికేషన్ ఇండికేటివ్ నోటీస్ ఎప్పుడు వచ్చిందంటే 28 డిసెంబర్ రోజు వచ్చింది. ఇది డేట్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చేసి జనవరి 22కి వచ్చింది. అయితే అప్లికేషన్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారంటే 23 జనవరి 2025 నుంచి తీసుకుంటున్నారు. ఈ యొక్క క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 22 ఫిబ్రవరి 2025 అనమాట. ఓకే, అండ్ ఏదన్నా మీరు మిస్టేక్ చేసి ఉంటే అందులో కరెక్షన్ చేసుకోవడానికి మనకి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళైతే పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇక్కడ మార్చుకోవచ్చు. కంప్లీట్ అప్లికేషన్ అనేది మనం ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూస్తే కనుక ఈ పోస్ట్ అనేది లెవెల్ 1 క్యాడర్ పోస్ట్. ఇది ఈ లెవెల్ 1 క్యాడర్ 7th సిపిసి పే మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాంట్లో 11 క్యాడర్ పోస్ట్ 18,000 అనేది ఇనిషియల్ పేమెంట్ ఉంటుంది. అండ్ దీని యొక్క ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ వరకు అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 32,438 వేకెన్సీస్. ఇది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని అయితే ఇన్ఫర్మేషన్. ఇది ఆల్మోస్ట్ ఒక 50,000 వరకు అయితే వేకెన్సీస్ రాబోతున్నాయి. 2019లో చూస్తే కనుక మనకి 1 lakh వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. అదే మనకి చాలా ప్లస్ అయిందనమాట ఆ టైంలో. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూస్తే కనుక ఇది ఆన్లైన్ మోడ్లో మాత్రమే జరుగుతుంది. ఇక్కడ స్టేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టేజెస్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఒకటి జరుగుతుంది. ఇది సింగిల్ ఎగ్జామ్ అనమాట. దీనికి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అంటే ఎవ్రీ 3 రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కట్ అవుతుందన్నమాట. ఓకే, ఇది 1/3 నెగిటివ్ మార్కింగ్. ఇక్కడ చూస్తే నెక్స్ట్ స్టేజ్ ఎవరైతే CBT నుంచి PETకి వెళ్తారో, PET అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇది ఈవెంట్స్ అనమాట. ఇది మనకి ఎంత పర్సెంటేజ్ అంటే 1:3 రేషియోలో తీసుకుంటారు. అంటే ఒక పోస్ట్కి 3 PETకి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ PETలో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇది 1:1 మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అనమాట. డైరెక్ట్ 1:1 ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 1:1 తీసుకుంటారు. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఇమీడియట్గా ప్రాసెస్ 1:1లోనే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ దీనికి సంబంధించిన డేట్స్, ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఈ యొక్క PET ఎప్పుడు జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ వాళ్ళ యొక్క అఫీషియల్ సైట్లో పొందుపరచడం అయితే జరుగుతుంది మనకి. అంటే బయట ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. తర్వాత చూస్తే కనుక మనకి ఈ యొక్క ప్రొసీజర్ తెలుసుకుందాం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సింగిల్ ఎగ్జామ్ కదా, అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అండ్ దాని యొక్క టైం డ్యూరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes ఇస్తారనమాట. అందులో మనకి సబ్జెక్ట్స్ కనుక చూస్తే జనరల్ సైన్స్ అనేది 25 క్వశ్చన్స్ ఉంటుంది 25 మార్క్స్కి, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ ఉంటుంది 25 మార్క్స్కి, అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్, అండ్ అదే జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కలిపి ఒక 20 క్వశ్చన్స్. సో ఇక్కడ మొత్తం చూస్తే టోటల్ క్వశ్చన్స్ వచ్చేస్తే మనకి 100 క్వశ్చన్స్
90 మినిట్స్లో ఫినిష్ చేయాలి. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. ఆ నెగిటివ్ మార్కింగ్ ఇంతకుముందు చెప్పాను కదా, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే ప్రతి 3 రాంగ్ ఆన్సర్స్కి ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అయితే సబ్జెక్ట్ అనలైజ్ చేద్దాం. అందులో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అనమాట. మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇందులో మంచి స్కోర్ కూడా చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో వీటిలో మనం మంచి స్కోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మ్యాథమెటిక్స్లో నంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఆ తర్వాత ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో ప్రపోర్షన్, ఆ తర్వాత పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, ఈ విధంగా చూస్తే కనుక ఇవన్నీ సబ్జెక్ట్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే మెన్షన్ చేశారో ఆ సిలబస్ని మనం ఫస్ట్ ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయాలి. నేను అదే చేశాను అనమాట. ఫస్ట్ ఫినిష్ చేసింది నేను ఏంటంటే ఇక్కడ ఈ ఎట్సెట్రాలో వేరే సబ్జెక్ట్స్ కూడా వస్తాయి, అంటే వేరే టాపిక్స్ కూడా వస్తాయి అనమాట. వేరే టాపిక్స్ మనకు అవసరం లేదు. ప్రస్తుతానికి ఉన్న టాపిక్స్ని మనం ఫినిష్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఆ తర్వాత చూస్తే కనుక జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ సంబంధించింది. రీజనింగ్లో కూడా ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ ఆ సబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలన్నమాట. ఆ తర్వాత చూస్తే కనుక జనరల్ సైన్స్ ఏంటంటే ఇందులో ఏమేమి కవర్ అవుతుంది? ఫిజిక్స్ కవర్ అవుతుంది, కెమిస్ట్రీ కవర్ అవుతుంది, లైఫ్ సైన్సెస్ ఏదైతే 10th స్టాండర్డ్ లోపు ఉంటుందో ఆ 10th స్టాండర్డ్ వరకు అయితే మనం ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీని మనం నేర్చుకోవాలన్నమాట. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్, అంటే కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని మాత్రమే జనరల్ అవేర్నెస్ వస్తుంది. స్టాటిక్ సిలబస్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ సంబంధించింది, కల్చర్, పర్సనాలిటీస్, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, ఆ తర్వాత ఎకనామిక్స్ సంబంధించింది, పాలిటిక్స్ సంబంధించింది. ఎకనామిక్స్ అంటే ఇప్పుడు మనం బడ్జెట్ అయితే చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ ఒకటి, ఎకనామిక్స్ సర్వే ఒకటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. బడ్జెట్, ఎకనామిక్స్ సర్వే మనం కవర్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ ఎకనామిక్స్ కవర్ అయిపోతుంది. పాలిటిక్స్లో ఎలా చదవాలి పాలిటీ అనేది నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఆ వీడియో ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఆ తర్వాత ఇంపార్టెంట్ బుక్స్కి వెళ్తే కనుక ఇంపార్టెంట్ బుక్స్ అండ్ టెస్ట్ సిరీస్ చూస్తే ఇంపార్టెంట్ బుక్స్ ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే కిరణ్ పబ్లికేషన్ ఏదైతే ఉందో రైల్వే ఆల్ ఎగ్జామ్స్, నేను ఏదైతే ఈ స్క్రీన్ షాట్ ఉందో నేను కావాలంటే కింద లింక్లో కూడా ఇస్తాను. దీని యొక్క అమెజాన్ లింక్ అనేది, ఇది మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే రీజనింగ్ సంబంధించింది ఈ బుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఇది మ్యాథ్స్కి వచ్చేసి ఈ బుక్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇవి అన్నిటికీ హెల్ప్ అవుతుంది అనమాట. ఇవి చదివితే కనుక మీరు ఎన్టీపీసీ ఒకవేళ అప్లై చేస్తుంటే ఎన్టీపీసీ రాసుకోవచ్చు. కేవలం గ్రూప్ డి కోసమే కూర్చున్న వాళ్ళైతే గ్రూప్ డి పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్లో లూసెంట్ బుక్ అనేది ఒకటి ఉందన్నమాట. ఈ లూసెంట్ బుక్ అనేది ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళు చదువుతారు. ఎస్ఎస్సి సిజిఎల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్ఫెక్ట్గా చదివి దీంట్లో ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఎస్ఎస్సి సిజిఎల్కి. అదంతా దీని నుంచి కవర్ అవుతుంది. ఆ తర్వాత జనరల్ సైన్స్ వచ్చేసి మనకి ఈ జనరల్ సైన్స్ ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క బుక్లో మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఆ తర్వాత తెలుగు మీడియం వాళ్ళకి చూస్తే కనుక తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ పుప్పాల శివాజీ గారి అర్థమెటిక్ ఒక బుక్ ఉంటుంది. అది పర్ఫెక్ట్ సరిపోతుందండి. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ నాకు తెలిసి. ఆ తర్వాత రీజనింగ్ వచ్చేసి మనకి అదే సేమ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ వీటిలో నేను చూశాను కాబట్టి నేను ఇది సజెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత నేను ఇవే ఫాలో అయ్యాను కాబట్టి ఇవి కూడా చెప్తున్నాను. హైటెక్ విజయరహస్యం సరిపోతుంది మనకి జనరల్ సైన్స్కి అయితే. కంప్లీట్గా జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్కి హైటెక్ విజయరహస్యం. అండ్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసి మనకి ఏదైతే షైన్ ఇండియా ఉంటుందో షైన్ ఇండియాకి సంబంధించిన ఆ బుక్ ఒకటి ఫాలో కావాలి. షైన్ ఇండియా అనేది చాలా ఎక్కువ ఈ యొక్క గ్రూప్ డికి. మనకి నార్మల్గా వీళ్ళు అడ్డా 247 వాళ్ళు, కెరీర్ పీడియా వాళ్ళు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి మంత్లీ. అవి చూసుకుంటే సరిపోతుందన్నమాట, ఇంపార్టెంట్వి. ఆ తర్వాత చూస్తే కనుక మనకి ఇది 1:, ఇదంతా CBT 1కి సంబంధించింది. CBT 1 నుంచి మనకి పీఈటీకి రావాలంటే 1:3 సెలక్షన్లో మనకి పీఈటీకి రావడం జరుగుతుంది. ఈ పీఈటీ ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. ఇందులో 2 ఉంటాయి. ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్కి అండ్ సెకండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 35 kgs ఉన్న ఒక బ్యాగ్ ఉంటుందన్నమాట. ఈ 35 kgs ఉన్న ఒక బ్యాగ్ని ఒక ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇంకొక ఎండింగ్ పాయింట్కి మనం 2 minutesలో తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేయాలి. అది కూడా 100 meters ట్రాక్ ఉంటుంది. ఈ 100 meters ట్రాక్లో మనం 35 kgs ఉన్న ఒక బ్యాగ్ని తీసుకెళ్ళి ఈ ఎండ్ పాయింట్లో మనం వదిలిపెట్టేయాలి. ఆ తర్వాత చూస్తే కనుక సెకండ్ వచ్చేసి 1000 meters ఒక ట్రాక్ ఉంటుంది. 1000 meters ట్రాక్లో 4 minutes
15 సెకండ్స్ 4 మినిట్స్ 15 సెకండ్స్ ఇక్కడ సింగిల్ ఛాన్స్ ఉంటుందండి. ఇక్కడ మనము ఒక్కసారి ఎత్తుకున్న బ్యాగ్ని ఒక్కసారి కూడా కింద పెట్టకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేయాలన్నమాట. ఇక్కడ ఓన్లీ 1 ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాననేది మాత్రం ఛాన్స్ లేదు. ఒక్కసారి మాత్రమే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్, అంటే స్టార్ట్ చేసామంటే ఎండ్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ ఫీమేల్ వచ్చేసి 20 కేజెస్ బ్యాగ్ ఉంటుంది. 20 కేజెస్ బ్యాగ్ అనేది 100 మీటర్సే, అదే 2 మినిట్స్లో పెట్టేసేయాలి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ట్రాక్ డిస్టెన్స్ అనేది సేమ్, బోత్ మేల్ అండ్ ఫీమేల్. టైం అనేది కూడా సేమ్. ఇక్కడ 35 కేజెస్ ఉంది అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి 20 కేజెస్ ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత చూస్తే కనుక డిస్టెన్స్ ఇంకొకటి 1000 మీటర్స్ని 5 మినిట్స్ 40 సెకండ్స్లో. వీళ్ళేమో మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 4 మినిట్స్ 15 సెకండ్స్ అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 5 మినిట్స్ 40 సెకండ్స్లో మనం సింగిల్ ఛాన్స్లో అది క్లియర్ చేయాలన్నమాట. ఇది పీఈటీకి సంబంధించింది. పీఈటీలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత చూస్తే కనుక మనం సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ సికింద్రాబాద్ జోన్లో మనకి ఒక 14 కేటగిరీస్లో ఉంటాయి అన్నమాట. టోటల్ 14 కేటగిరీ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అండ్ ఈ 14 కేటగిరీ సంబంధించిన ఇక్కడ చూడండి అన్రిజర్వ్డ్, ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ టోటల్ వేకెన్సీస్ని మనం కన్సిడర్ చేశాను. యాక్చువల్ నేను ఎలా చేశానంటే అప్పుడు ట్రాక్ మెయింటైనర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఇక్కడ 691 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి నాకు పక్కా ఒక జాబ్ వస్తుంది అనుకొని ఏదైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయో దాన్ని నేను ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇవ్వడం వల్ల నాకు ఆ జాబ్ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు. కానీ ఇక్కడ మనకి ఈ యొక్క ప్రాసెస్ అనేది ఇలా ఉండదు. ఏదైతే యాక్చువల్గా మనకు కావాల్సింది ఏంటి టైమింగ్స్ అవన్నీ అండ్ వర్క్ యొక్క జాబ్ ప్రొఫైల్ అవన్నీ మనం చూస్తే కనుక మనం ఇది ఒక ఆర్డర్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇక్కడ చూస్తే పోస్ట్ ప్రిఫరెన్స్ చూస్తే కనుక వీటిని బేస్ చేసుకొని నేను చేశాను పోస్ట్ ప్రిఫరెన్స్. అండ్ ఇవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకొని మా ఫ్రెండ్స్తో మాట్లాడి ఆ తర్వాత రైల్వేస్లో పనిచేస్తున్న మా ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేసి ప్రిపేర్ చేసిన పోస్ట్ ప్రిఫరెన్స్ ఇది. ఒక్కొక్కరు ఏ విధంగా చేస్తారు, వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా మనం ఆ విధంగా అప్లై చేస్తే కనుక మనకి ఎలాంటి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందనేది ఈ వీడియోలో నేను వాళ్ళతో డిస్కస్ చేసి అయితే ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి పాయింట్స్ మ్యాన్ బి దానికి ఇవ్వండి. దానికి వచ్చేసి 209 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అనేది పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేకెన్సీస్ పక్కన పెట్టేసి ఈ సేమ్ ఆర్డర్లో ఏదైతే నేను ఇచ్చానో అదే ఆర్డర్లో ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. పాయింట్స్ మ్యాన్ బి, అసిస్టెంట్ ఎస్ఎన్టీ, అసిస్టెంట్ టీఆర్డీ, అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ అండ్ ఇక్కడ అసిస్టెంట్ అండ్ వేవ్, ఇక్కడ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, ఇక్కడ అసిస్టెంట్ ట్రాక్ మెయింటైనర్. ఇవి మాత్రం లాస్ట్ ప్రిఫరెన్స్లో ఇవ్వాలి. ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4, ఆ తర్వాత అసిస్టెంట్ ట్రాక్ మెషిన్. ఇదే ఆర్డర్లో కనుక మీరు ఇస్తే ఇక్కడ 1 to 7 అండ్ 8 to 14 అంటే ఇక్కడ 1 to 14 ఏవైతే ఆర్డర్ ఇచ్చానో సేమ్ ఆర్డర్లో అయితే మీరు ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అయితే ఇది ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఏమేమి ఉన్నాయి కంప్లీట్గా అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాము. అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ చూస్తే కనుక మై ఎక్స్పీరియన్స్ విత్ గ్రూప్ డి యాజ్ ఏ ట్రాక్ మెయింటైనర్ చూస్తే కనుక ఒక్కొక్క స్టేజ్లో నేను చేసిన స్ట్రాటజీస్ ఏంటి అండ్ దానికి సంబంధించిన నేను ఏం చేశాను అనేది చూస్తే కనుక సేమ్ మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అవన్నీ నేను యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యాను. ఇక్కడ జనరల్ సైన్స్ అనేది నేను ఒక క్లాస్ కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఈ జనరల్ సైన్స్ ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో ఎన్సీఆర్టీ నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుతాను కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ అనేది నేను కంప్లీట్గా ఏదైతే సైన్స్ సంబంధించిన అన్ని బుక్స్లో అన్ని క్లాసెస్ ఫ్రమ్ 6th నుంచి 10th వరకు సైన్స్కి సంబంధించిన ప్రతి ఒక్క యూనిట్ని ప్రతి ఒక్క సబ్జెక్ట్ని నేను చదవడం జరిగింది. ఆ తర్వాత మ్యాథమెటిక్స్ చూస్తే కనుక నేను సేమ్ కిరణ్ పబ్లికేషన్ని ఫాలో అయ్యాను. ఆ తర్వాత ఈ రీజనింగ్ కూడా నేను సేమ్ కిరణ్ పబ్లికేషన్ని ఫాలో అవ్వడం జరిగింది. ఇది జనరల్ అవేర్నెస్ అనేది ఇక్కడ హైటెక్ విజయ రహస్యం కానీ లూసెంట్ బుక్ అనేది నేను ఫాలో అవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సజెస్ట్ చేశానో నేను ఇది 100% ఇవే ఫాలో అయ్యాను. ఆ తర్వాత తెలుగు మీడియం మా ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఫాలో అయిన బుక్స్ అండ్ ఇవి చాలా పర్ఫెక్ట్ బుక్స్ అనమాట. సో దానికి సంబంధించింది కూడా
సో వీటిలో ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆ తర్వాత కనుక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, యాక్చువల్గా నేను ఇది లక్కీ ఫ్యాక్టర్ ఏంటంటే 2022లో మనకి ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏం చేశానంటే, ఏదైతే అప్పుడు ఈవెంట్స్కి ప్రాక్టీస్ చేశానో, ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్కి ప్రాక్టీస్ చేశానో, సేమ్ అదే ప్రాక్టీస్ నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయింది అండ్ పర్ఫెక్ట్గా అయితే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ కొంచెం లిగమెంట్ ప్రాబ్లం వల్ల నేను ఇక్కడ పర్ఫెక్ట్గా ఈ యొక్క వెయిట్ని ఇక్కడ చేశాను, కానీ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ట్రాక్ రన్నింగ్ టైంలో కూడా నాకు ప్రాబ్లం వచ్చింది. బట్ ఎట్ ది సేమ్ టైం నా మైండ్లో ఎలా రన్ అయ్యిందంటే, ఈ యొక్క పాయింట్ నుంచి ఏదైతే నా టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని నేను అక్కడ రీచ్ చేయాలి, 35 kgs బ్యాగ్ని 100% అక్కడ పెట్టేసేయాలి అనేది ఒక మైండ్లో పెట్టేసుకుంది. అండ్ ఇక్కడ 1000 meters రన్నింగ్ కూడా నాన్ స్టాప్గా ఒకటే మూమెంట్ని నేను మెయింటైన్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 8 rounds ఉంటాయన్నమాట. అవి ఆ ట్రాక్ యాక్చువల్ సికింద్రాబాద్లో పడింది నాకు. ఈ సికింద్రాబాద్లో పడడం ఒక 8 rounds వేయడం జరిగింది. అక్కడ 8 rounds అంటే చిన్న చిన్న ట్రాక్సే ఉంటాయి, మనకి కౌంట్ ఉండాలి, మర్చిపోతాం అనమాట ఆ ట్రాక్స్లో. సో అది నా పీఈటీకి సంబంధించింది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా నాకు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా సికింద్రాబాద్లోనే జరిగింది, రైల్వే దాంట్లో. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ సంబంధించింది ఇక్కడ గుంటూరులో వెళ్ళి, అక్కడ గుంటూరులో ఈచ్ అండ్ ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ మార్నింగ్ ఎప్పుడో వెళ్ళాను 4:30కి. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అయింది. అండ్ కొంతమందిని నెక్స్ట్ డే కూడా రమ్మన్నారనమాట మెడికల్ సంబంధించింది. ఆ తర్వాత చూస్తే కనుక నేను ఈ యొక్క ప్రిఫరెన్స్ అప్పటి వరకు తెలీదు, మెడికల్ వరకు తెలీదు. బట్ లాస్ట్ ఎప్పుడైతే ఈ ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందో అప్పుడు షాక్ అయ్యాను అనమాట. ట్రాక్ మెయింటైనర్ రావడం ఏంటి, అప్పటి వరకు నాకు తెలియదు ట్రాక్ మెయింటైనర్ అంటే ఏంటి. ఈవెన్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చేంత వరకు కూడా తెలియదు అనమాట నాకు. మా ఫ్రెండ్స్తో ఎంక్వైరీ చేస్తే కనుక వాళ్ళు చెప్పిన ప్రాసెస్, వాళ్ళు ఆల్రెడీ ట్రాక్ మెయింటైనర్గా పనిచేస్తున్నప్పుడు మీరు చేయలేరు అండ్ చాలా హార్డ్ వర్క్ ఉంటుందని చెప్పడంతో నేను కొంచెం ఇది జాయిన్ అవ్వలేదు. అండ్ Group 1కి ప్రిపేర్ అయ్యి కంటిన్యూ చేశాను అనమాట. సో ఇది నా యొక్క లైఫ్ జర్నీ, దాంతో Group Dకి సంబంధించింది. అండ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? డెఫినెట్గా లైక్ చేయండి. సో దానివల్ల నాకు సపోర్ట్ అనేది 100% దొరుకుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మోటివేట్ చేయగలరని కోరుకుంటున్నాను. మీకు దీనికి సంబంధించిన ఏదైనా పర్సనల్ డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్స్లో పెట్టండి. నేను దానిపై 100%గా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బై బై.